వందలాది సినిమాలో తన కామెడీ టైమింగ్తో ప్రజల్ని కడుపుబ్బా నవ్వించిన పావల శ్యామల దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వయసు పైపడ్డం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు సినీ పెద్దలు ప్రభుత్వ సహాయం చేసినా ఆమె కష్టాలు మాత్రం తీరలేదు. అప్పట్లో మీడియా కొన్నాళ్ళు పావల శ్యామల గురించిన వార్తలు వచ్చేవి. కానీ తర్వాత ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది తెలియరాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఎంతో శ్రమించి పావల శ్యామల ఆచూకీ కనుగొని ఆమె కష్టాల్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమైతే చేస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను మేనేజర్ని పెట్టుకోలేదు. నాటక రంగంలో బిజీగా రోజుకు 2-3-4 నాటకాలు వేసేదాన్ని. అన్ని పరిషత్ నాటకాలే వేసేదాన్ని. అప్పుడు కూడా డైరీ పెట్టుకోలేదు. నాకు డేట్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియలేదు. అదే చివరి వరకు కంటిన్యూ చేశాను తప్పించి మేనేజర్ని పెట్టుకోలేదు. చాలామంది రకరకాల మోసాలు చేశారు. ఇస్తాం అన్నది ఇవ్వకపోవడం, డబ్బులు అడిగితే మిమ్మల్ని పిలవరని బెదిరించేవారు. 50,000 ఇస్తానని ఒక 10,000 చేతిలో పెట్టడం, అడిగితే ఏమనుకుంటారో అని భయపట్టేవారు. నాటక రంగంలో నటినట్ల రెమ్యునరేషన్లు, సినీ పరిశ్రమలో పారతోషికాలకు ఏమాత్రం పొంతన లేదు. నాటక రంగంలో రోజుకు 1,000 రూపాయలు ఇస్తుంటే గొప్పగా, సినీ రంగంలో దానికి పెద్దగా విలువ లేదు. ఇక్కడ డిమాండ్ చేయొచ్చన్న సంగతి తెలిసేది కాదు. ఎంత చేతిలో పెడితే అంత తీసుకునేదాన్ని. పరిస్థితి సినిమా పరిశ్రమపై స్పష్టమైన అవగాహన వచ్చే నాటికి నా చేదాటిపోయింది అని పావల శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నదాంతో సంతృప్తి పడ్డమే నాకు ఫస్ట్ నుంచి అలవాటు. గైడ్ చేసేవాళ్ళు, ఇంకా వెళ్ళమని చెప్పేవాళ్ళు లేరు. మీరు డిమాండ్ చేశారంటే ఎవరు మిమ్మల్ని పిలవరని భయపెట్టేవాళ్ళు. ఇది నాటక రంగం కాదని, ఇది సినిమా అని మాట్లాడేవాళ్ళని దాంతో భయం వేసేది. అయినా ఫస్ట్ నుంచి గైడ్ చేస్తే వినే రకం కాదు. సినీ పరిశ్రమలో ఎదుటి వ్యక్తి ముందు వినయ విధేయతలు ఉన్నట్టు నటిస్తేనే పైకొస్తారు. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్లో నా నాటకం చూసి కోటీశ్వరుడు డబ్బులు విసిరేవారు. దాసర్ నారాయణరావు గారు వంటి పెద్దలు కూడా నా నాటకానికి మెచ్చుకునేవారు. గ్లామర్ లేకపోయినా నల్లగా ఉన్న ఆర్టిస్టుగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే నాటక రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఆ స్థాయిలో బతకడం వల్ల ఇక్కడ ఎవరైనా ఒక మాట అంటే పడేదాన్ని కాదు అని ఆనాటి అనుభవాలు పావల శ్యామల గుర్తు చేసుకున్నారు. ఇక నాటక రంగంలో ఎన్నో ప్రశంసలు, సన్మానం పొంది ఇక్కడికి వచ్చా. నటన తప్పించి మరో పని చేత కాదు. ఆర్టిస్ట్ అనే వాడికి వేరే పని రాదు. చనిపోయేటప్పుడు కూడా నటిస్తూనే చనిపోతారు. నాటక రంగంలో మహామహుల చేత పాదాభివందనం చేయించుకున్నా. ఆంధ్రవాలాలో నా నటనకి ఎన్నో ప్రశంసలు దక్కినవి. నెల్లూరు నుంచి ఫోన్ చేసి మరీ అభినందించేవారు. కొన్ని థియేటర్లో సినిమా అయిపోయి అంతా వెళ్ళిపోయేటప్పుడు నా సీన్స్ వేసేవారు. జనగణమన ఎలా వేస్తారో అలా వెళ్ళిపోయేవారు అని కూడా ఆగిపోయి ఈ సీన్స్ చూసి మరీ వెళ్ళిపోయేవారు. ఒకసారి నేను ఆటో కోసం బస్టాండ్లో నిలబడితే డాక్టర్ డి రామానాయుడు గారు కారులో వెళ్తూ నన్ను చూసి వెనక్కి వచ్చి కారు దిగి, బాగా చేశావు, నేనైతే నవ్వలేక చచ్చిపోయాను అని కూడా మెచ్చుకున్నారు. అయితే గోలీమార్లో నేను చేసిన నటన కూడా అందరికీ నచ్చింది. ఇటీవల డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరే కదమ్మా అని గుర్తుపట్టి పలకరించారు. ఆ సినిమాలోని బాయ్ అనే డైలాగ్ని ఒక కుర్రాడు వాళ్ళ స్కూల్లో అరగంట పాటు చెప్పుకొని నవ్వుకున్నారట. ఆ డైలాగ్ చెప్పింది నేనే అయినా అదంతా పూరి గారి గొప్పతనం. గోలీమార్ షూటింగ్ సందర్భంగా ఆ సీన్ గురించి మధ్యాహ్నం వరకు అనుకున్నారట. దీనికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. పూరి గారు పేపర్ ఇచ్చి చదువుకోమన్నారు. నా డైలాగ్ చదువుకొని పేపర్ పక్కన పడేశా. ఆయన చెప్పమన్నట్టు డైలాగ్ చెప్పేశా. పూరి జగన్నాథ్ గారు చాలా గ్రేట్. డైలాగ్ పేపర్ నా దగ్గరికి రాగానే ఎలా చెప్పాలని నేను పనిచేసే ప్రతి ఒక్క దర్శకుడిని అడుగుతా. నా మీద గౌరవంతో ఎలా చెప్పినా పర్లేదు, మీ ఇష్టమని నా మీదే వదిలేశారు అని కూడా శ్యామల గుర్తు చేసుకున్నారు. నాకు అండగా నిలబడతామని అంతా వస్తారు. మా మేనేజర్ మీకు అన్నీ చేస్తారని అతని నెంబర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఎవ్వరూ నా గోడు వినేవాళ్ళు కాదు. ఇప్పటికీ నేను ప్రాణాలతో ఉన్నానంటే దిల్రాజు గారి మీద నాకున్న గౌరవం. రాజమండ్రిలో రాజా రవీంద్ర గారు ఏదో మాటల సందర్భంలో నా గురించి ఆయనతో చెప్పారట. దిల్రాజు గారు అప్పటికప్పుడు రాజమండ్రి నుంచి నాకు నేరుగా ఫోన్ చేసి, అమ్మ మీరు బాధపడొద్దు, నేను నెలకు 15,000 రూపాయలు పంపిస్తాను, తర్వాతి సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పారు. కానీ పంపలేదు. ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే చాలా ఇదిగా మాట్లాడారు అని కూడా శ్యామల వ్యాఖ్యానించారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లాస్ట్ మజిలీ ఇక్కడికి వచ్చాను. మనం బాగా బతికొచ్చిన వాళ్ళం. ఆ పొగరు ఇంకా తగ్గలేదు. మన పరిస్థితి బాలేనప్పుడు అడ్జస్ట్ కావాలి. కానీ కాలేకపోతున్నా. నాకున్న జబ్బు నయమే, తిరిగి ఆర్టిస్ట్గా బతికే పరిస్థితి లేదు. నా బిడ్డ అనాథగా మారిపోతుంది. ఆమెకి కాలు లేదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కోసం కొందరు 1,00,000 రూపాయలు ఇచ్చారు. కొందరిచ్చిన డబ్బుని ఒక క్యాబ్ డ్రైవర్ కొట్టేశాడు. బయట కూడా చాలా మంది మోసం చేశారు. కాలు లేకపోవడం వల్ల లేచి కూర్చోలేదు. పని పిల్లని పెట్టుకునే తాహత లేదు. నా బిడ్డను అనాథగా వదిలి చనిపోతానేమో. ట్రీట్మెంట్ చేయిస్తే కొద్ది రోజులు బతుకుతా అని శ్యామల కన్నీటి పర్యంతం అయ్యారు. నా పరిస్థితి తెలుసుకొని ఫోన్లో వచ్చే ఇంటర్వ్యూ ఎవ్వరు చూడరని, పేపర్లో వేస్తే పెద్దల దాకా వెళ్తుందని ఒక పేపర్ అబ్బాయిని పిలిపించాను. మా అసోసియేషన్ వాళ్ళు నాకు చాలా సహాయం చేసినట్టుగా చెప్పుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. విష్ణు గారు వచ్చాక ఆయన్ని తీసుకుని వస్తామని మా వాళ్ళు చెప్పారు. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నాం. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు 10,000 పెన్షన్ ఇచ్చేవారు. అది ఇప్పటికీ వస్తుంది.
మా వాళ్ళు 6,000 ఇస్తారని చిరంజీవి గారు ₹1,00,000 కట్టి నాకు మరో మాల మెంబర్షిప్ ఇప్పించారు. నాటి నుంచి నేటి వరకు కనీసం హెల్త్ కార్డు కూడా ఇవ్వలేదు. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళను కలిసేందుకెళ్లగా ఇంటి బయట హిందీ వాళ్ళు వాచ్మెన్స్గా ఉండడంతో వాళ్ళు జావ్ అన్నారు. దరిదాపులోకి కూడా రానివ్వలేదు. నాకు హెల్ప్ చేయలేదు అని కూడా చెప్పారు. కరాటే కళ్యాణి నాకు పెద్ద పెద్ద వస్తువులు తీసుకొచ్చి ఇచ్చింది. అవేం నాకు వాడడం చేత కాదు అని నాకొద్దని చెప్పడంతో ఆమె హట్టే నా మీద దుష్ప్రచారం చేస్తుందని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.